ప్రపంచంలో ఏ కంట్రీ ఎకనామిక్ గా ఎలా పర్ఫార్మ్ చేస్తుందని చెప్పడానికి కొన్ని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ ఉంటాయన్నమాట. అందులో టాప్ 3 వచ్చేసి మోడీస్, ఫిచ్ అండ్ S&P అన్నమాట. ఈ మూడు చాలా ఫేమస్ అండ్ అథెంటిక్ అన్నమాట. అయితే రీసెంట్ గా మోడీస్ ఏం చేసిందంటే అమెరికాకి టాప్ లెవెల్ రేటింగ్ అంటే AAA రేటింగ్ అన్నమాట. ఆ AAA రేటింగ్ ఇవ్వకుండా దాని కింద రేటింగ్ ఇచ్చింది. ఇది వెరీ సర్ప్రైజింగ్, ఎందుకంటే 1919 నుంచి ఇప్పటి వరకు మోడీస్ ప్రతిసారి అమెరికాకి AAA రేటింగ్ ఇచ్చేది. ఫస్ట్ టైం దాని కింద లెవెల్స్ ఇచ్చింది. ఫిచ్ కూడా 2023లో అమెరికాకి AAA రేటింగ్ ఇవ్వకుండా దాని కింద రేటింగ్ ఇచ్చింది. అండ్ S&P అయితే 2011లోనే అమెరికాకి కింద లెవెల్ రేటింగ్ ఇచ్చింది. అమెరికా అనేది చాలా పెద్ద జీడిపి ఉన్న కంట్రీ. అలాంటి కంట్రీకి ఎందుకు టాప్ లెవెల్ రేటింగ్ రాలేదంటే 2 రీజన్స్ చెప్తున్నారు. నెంబర్ 1 వచ్చేసి అమెరికన్ డెట్ అన్నమాట. రోజు రోజుకి అమెరికా డెట్ పెరుగుతుంది. ప్రెసెంట్ అయితే అమెరికా డెట్ వచ్చేసి $35 ట్రిలియన్ దగ్గర ఉంది. అదే మనం అమెరికా జీడిపి చూసుకుంటే అమెరికా జీడిపి వచ్చేసి $29 ట్రిలియన్ ఉంది. అంటే జీడిపి కన్నా ఇంకా $6 ట్రిలియన్ అమెరికా డెట్ ఎక్కువ ఉందన్నమాట. అండ్ ఇది ఫ్యూచర్ లో ఇంకా పెరగబోతుందని ఒక రీజన్ చెప్తున్నారు. నెంబర్ 2 వచ్చేసి పొలిటికల్ డిస్టర్బెన్స్ అండ్ ట్రంప్ డిసిషన్స్ అన్నమాట. మనకు తెలుసు ట్రంప్ రోజుకో డిసిషన్ తీసుకుంటుంటాడు. అలా కొన్ని డిసిషన్స్ లో వన్ ఆఫ్ ద డిసిషన్ ఏంటంటే నేను కార్పొరేట్ కి ట్యాక్స్ కట్స్ చేస్తాను అని అంటున్నాడు. ఎప్పుడైనా సరే డెట్ ని తగ్గించాలి అంటే ఇన్కమ్ ఎక్కువ ఉండాలి. ఇన్కమ్ ఎక్కువ ఉండాలంటే ట్యాక్స్లు పెంచాలి. కానీ ట్రంప్ దానికి ఆపోజిట్ అన్నమాట. నేను ఫ్యూచర్ లో ట్యాక్స్ కట్స్ చేస్తాను కార్పొరేట్ వాళ్ళకి అని చెప్పి అంటున్నాడు. సో ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అన్నమాట. అందుకని చెప్పి ఈ యొక్క టాప్ 3 క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ అనేటివి అమెరికాకి టాప్ లెవెల్ రేటింగ్ కాకుండా కింద లెవెల్ రేటింగ్ ఇచ్చినాయి.